అందరికీ నమస్కారం. నమస్కారం మడిసిమిల్లి గారు. నమస్కారం అండి. సార్, ఆ, వైజాగ్కి ఎలాగైనా సరే జగన్ గారు మార్చాలని తన రాజధానిని మార్చాలని చెప్పేసి లేదా తన మకాంని మార్చాలని చెప్పేసి ఆయనకి ఎక్కడుంటే అక్కడ ఒక విలాసవంతమైన భవనం ఉంటుంది, ప్యాలెస్ ఉంటుంది. అనుకోకుండా ఈ వైజాగ్కి వెళ్దాం అనుకున్న క్రమంలో పొరపాటున, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్యాలెస్ అని కొడితే ఆయన పేరే రావాలి, ఆయనకు సంబంధించిన ఆస్తులే రావాలి, ఇంకెవరూ రాకూడదు. బై మిస్టేక్ ఎవరిదో వచ్చినట్టుగా ఉంది. రాగానే ఆయన ఆ ప్యాలెస్ ని చూసినట్టున్నారు, చూసి మనసు మనసు దోచుకున్నట్టుంది. మనసు బాగా దోచేసి సో అది కావాలని చెప్పి అడిగినట్టుగా ఉంది. ఇదంతా చూస్తుంటే ఏంటి అసలు ఎవరు ఎక్కడ ప్యాలెస్ అని పెట్టుకుంటే వాళ్ళది లాగేసుకుంటారా? ఎలా చూడాలంటారు దీన్ని? ఇక్కడ వాళ్ళకి మీకు దొంగతనాలు అలవాటైనోడికి ఏమవుద్దంటే వాడికి అంతులేని సంపద వచ్చినా గానీ ఆ చేతి వాటం పోదండి. అదే పరిస్థితి అక్కడ. ఎందుకంటే ఏళ్ళగా దాదాపు 15 ఏళ్ల క్రితం వాళ్ళ బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన ఇలాగా మొదలెట్టాడు. ఆ విజయసాయి రెడ్డిని జత చేసుకుని దొంగ లెక్కలు రాసి దొంగ కంపెనీలు పెట్టి విపరీతంగా కొల్లగొట్టేశారు. దారి దోపిడీలు ఉండి ఇది వరకు సడన్ గా అడవిల మధ్యలో అడవి మధ్యలో నుంచి పల్లకీల్లో గట్ట వెళ్తా ఉన్నప్పుడు దబేలుమని వచ్చేసి పడిపోయేవారు మీద మీద పడిపోయి ఆ బంగారం గట్ట దోసుకెళ్ళిపోయేవారు కదా. ఇది కొంచెం అఫీషియల్ గా కొంచెం టెక్నికల్ గాను మనం నాగరికత పెరిగింది, అది అంతా పెరిగింది కదండి. ఇప్పుడు ఈ రకంగా దొంగలెక్కలు పెట్టేసి దొబ్బేయటం మొదలెట్టారు. దానికి దీనికి పెద్ద తేడా లేదండి, దోపిడీయే. ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళకి బెంగళూరులో ఉన్నది, హైదరాబాద్ లో ఉంది, ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి. ఆఖరి ఋషికొండ కూడా గురిగిచ్చేసి ఒక ప్యాలెస్ కట్టించారు. ఇది మనకి శాశ్వత అధికారం, మనమే ఉండొచ్చు అందులో అని చెప్పేసి టూరిజం దాంట్లో వాళ్ళ ద్వారా ఆ దారిని పోతుంటే అక్కడ ఈ ప్యాలెస్ కనపడిన ఒక గాదిరాజు ప్యాలెస్ ఏదో ఉంది. ఇక దాని మీద దృష్టి పడింది. వాళ్ళు రాజుగా తలుచుకుంటే దెబ్బలు కొదవన్నట్టుగా దాంట్లో బొక్కలు అయ్యి ఒకటి ఉంటాయి కదా, ఇలాంటి నిర్మాణాల్లోని ఆ ఈతలు తీశారు. ఈతలు తీసి డీల్ సెట్ చేయాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది ఎంత అలరైపోయిన తర్వాత ఆయన చేత చెప్పించారు. అబ్బాయి మమ్మల్ని ఎవడో బెదిరించలేదు, మమ్మల్ని ఎవడో అడగలేదని. ఆ ఎదురుకుండా కేఆర్కే రాజు కేకే రాజు ఎవడో ఒకడు నిలబడి చూస్తున్నాడు చూడండి. ఆ వైజాగ్ నార్త్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ అతను వెళ్ళి నువ్వు చెప్పకపోతే కుదరదని చెప్పించుంటాడు బలవంతంగా. ఈ 3 నెలలు పోయిన తర్వాత తెలుస్తుంది వీళ్ళ బొమ్మ అంతానే. ఆ కేఆర్కే రాజు కూడా చాలా బావరు, చాలా ఎక్కువ చేస్తాడు. అది వైజాగ్ లో చంద్రబాబు నాయుడు గారిని ఏ, అప్పుడు నిర్బంధించారు చూడండి 3 4 ఏళ్ల క్రితం. దాంట్లో ప్రధాన పాత్ర అది. ఫస్ట్ వైజాగ్ లో చాలా లెక్కలు ఉన్నాయి లోకేష్ గారికి కూడా. ఆ లెక్కలన్నీ కూడా చాలా ఆ రెడ్ బుక్ లో ఉండి ఉంటుంది అతని పేరు. ఇవన్నీ చాలా అందుకుని ఆ రెడ్ బుక్ గురించి, ఆ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకుందామని వాళ్ళు ఈ కేసు పెట్టారు. ఇప్పుడు కోర్టులో పెట్టారు అనుకోండి, ముందు కోర్టులో పక్కనెట్టేశారు, తర్వాత మళ్ళీ 28 ఎప్పుడు చూస్తా ఉంటారు ఏంటి ఆ రెడ్ బుక్ ఎలా పట్టరండి, అందులో ఏమున్నాయో చూస్తాం, అసలు దాన్ని బట్టి మేము మాట్లాడుతూ ఉంటాం. ఈ ఊరికే బెదిరించేవాడి మేము రెడ్ బుక్ లో గట్రా ఏమి రాయలేదని. మామూలుగా రెడ్ బుక్లు అంటే పోవడం ఉంటాయి, ఇంకో బుక్ పట్టుకెళ్ళి ఇస్తారు, ఏం చేస్తారు. ఇది ఊరికే పిల్లి ఎలక ఆటలాగానే చాలా చిల్లర స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాన్ని. ఆ ఈ జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న చిన్న చిల్లర తగ్గుల కింద మారిపోయింది అంతా. ఇసుక ఫ్రీగా ఇస్తారంటే కేసు ఏంటండి, అంత అన్యాయం కాకపోతే. వీళ్ళు అన్న క్యాంటీన్లు అయ్యి అన్నం ఫ్రీగా పెడతారంటే అన్న క్యాంటీన్లు ఎందుకు 5 రూపాయలు పెట్టాడు భోజనం అని కేసు ఎట్లేదు, అది ఒకటే వాళ్ళు వదిలేశారు. మిగతా అన్ని అంత సిల్లీ కేసులు పెడుతున్నారు. ఇది రాజుగారు మరి డెఫినెట్ గా వాళ్ళు కన్నుబడిందంటే ఏది ఆగదండి. విజయసాయి రెడ్డి కూడా మనం అంతా ఇప్పుడు వీళ్ళు దొబ్బేస్తున్నారు అనుకుంటున్నామో ఇదంతా కూడా 10 ఏళ్ల క్రితమే ప్లానింగ్ ఇదంతా. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతామని చూసాడో అవనవలేదు. సోనియా గాంధీ గారు అదో మేలు చేసింది, మంచి పని చేసింది. ఒకవేళ అప్పుడు చేసి ఉంటే వాళ్ళు వీళ్ళు పెడతుండకపోను మనకి, వీళ్ళు అప్పుడే అప్పుడే పోతురు వీళ్ళు. మళ్ళీ అడ్రస్ లేకుండా ఉంది. అనవసరంగా అప్పుడు చేసేసి ఒక 6 నెలలు సంవత్సరం చేసి తర్వాత మళ్ళీ అసలు బాయ్ అని చెప్పి అనవలసింది సరిపోను. ఇప్పుడేమో ఈ పెంట న్యూసెన్స్ మనకి వదిలేరు. రాష్ట్ర విభజనతో పాటు ఆపరేషన్ చేసేసి ఈ గాయాన్ని మనకు ఇచ్చేసారు, ఈ రోగాన్ని మనకు అంటించి వదిలేశారు. ఇంకా అది అలా రాచకుండిలాగా నడుస్తూ ఉంది. ఇంక వీళ్ళు ఎక్కడ పడితే ఏది పడితే అది వినాలి. రాజకీయాలు కూడా రాజకీయాలు చూస్తుంటే
చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు, రాజకీయంగా చూడాలనుకున్న వాళ్ళు కూడా పగా ప్రతీకారాలు వచ్చేలా చేసాడు. రేపు పొద్దున్న ఇప్పుడు చాలా మంది నీతి కౌరులు మొదలెడతారు. వీళ్ళు కూడా ప్రతీకారం తీర్చుకుంటానంటే, వీళ్ళు కూడా వాళ్ళకి అరాచకం చేస్తానంటే ఆ మతానికి వీళ్ళు ఎందుకని ఇప్పుడు నీతి కౌరులు మొదలెడతారు. ఇప్పుడు దాకా నోరు మూసుకుంటారు, నోటికి సీలే చేసుకుంటారు, మాట్లాడరు. చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు అన్న వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ లో రాజకీయ పార్టీలు పెట్టేసిన వాళ్ళు చాలా నీతి కౌరులు చెప్తున్నారు. నోరు మూసుకుని ఉంటారు. ఎంత అరాచకం జరుగుతుంటే ఒకటి మాట్లాడడం. ప్రత్యేక హోదాల గురించి గట్ట మాట్లాడతారు, సిగ్గులేదు ఇంకా. ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేస్తే వీళ్ళందరూ ఎక్కడ పోయారో తెలియదు. ఇవాళ మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు. అసలు ఎవడు ఏం చేస్తాడు? ప్రతి ఓడికి స్వార్థం పెరుగుతుందండి. రాజకీయ పార్టీ డెఫినెట్ గా అధికారంలోకి వస్తాను ట్రై చేస్తారు. వాళ్ళు ఓపెన్, అందులో సీక్రెట్ ఏం లేదు. ఆ ఉన్న దాంట్లో మంచివాడు ఎవడో ఎంచుకుంటాం మనం. అరాచకం లేకుండా అభివృద్ధి చేసేవాడు, భవిష్యత్తు పట్ల చూసుకోవడం గురించి ఎంచుకుంటాం. అరాచకం ఉండదు, అరాచకం పూర్తిగా ఉంటుంది, అభివృద్ధి ఉండదు, భవిష్యత్తు అంధకారం చేసేస్తారు. కులగజ్జి, మతగజ్జి, ప్రాంతాలను చిచ్చుపెట్టి వాళ్ళు ఎడగావాలా మనకి? టీడీపీ లాగా సౌమ్యంగా ఉండి పద్ధతిగా ఉండి వాళ్ళు కావాలనుకుంటే డెఫినెట్ గా టీడీపీ మొక్కుతున్నారు జనం ఇప్పుడు అంతా. ఎందుకంటే ఓరు బాబు, పనివాడు పనివాడిని వదులుకుని పనిమాలివాడిని తెచ్చుకున్నారు బాబు అని అర్థమైపోయింది అందరికీ. ఈ లోపల రకరకాల విన్యాసాలు చేస్తారు. ఇప్పుడు ఆ రాజుగారి చేత బలవంతంగా చెప్పించినట్టే ఒక్కొక్కడు బయటకు వచ్చి పార్టీలో పెడతారు. ఇంకా ఇప్పుడు నిన్న ఒక ఆయన పార్టీ పెట్టాడు. మరి ఏమంటాడో ప్రత్యేక హోదా గురించి అడగాల. కుటుంబ పార్టీలు సిగ్గులేదు వీళ్ళకి. కుటుంబ పార్టీలు అంటే కుటుంబం లేనోడు ఎవడున్నాడు ఇక్కడ? కుటుంబం లేనోడు ఎవడున్నాడు చెప్పండి? కుటుంబం ఉన్నవాడు కుటుంబాన్ని కనీసం కొడుకు గురించైనా మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు. కుటుంబాలు గట్ట ఉన్నవాళ్ళు ఏమీ లేని ఏక నిరంజన్ గాళ్ళు ఉండడం డేంజర్ మనకి. వీళ్ళు మాట్లాడితే కుటుంబం, ఓటుకు నోటు కేసు, అవినీతి గురించి మాట్లాడతారు. రూపాయి ఇవ్వకుండా ఓటేయడు, రూపాయి ఇవ్వకుండా ఎలక్షన్ చేయడు. వీళ్ళు ఎలక్షన్ లో అవినీతి గురించి మాట్లాడతారు. అసలు వీళ్ళు ఎవడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవట్లేదు. ప్రత్యేక హోదా అడగట్లేదు, పోరాటలేదు అంటారు. మరి ఎవరి గురించి మాట్లాడరే ఎవడని? ఈ లోపల మళ్ళీ ప్రచారం కోసం ఇంకొకడో ట్రై చేస్తాడు. ప్రత్యేక హోదా, రాష్ట్రం నా ప్రజలు అని మాట్లాడుతాం. అసలు ఎవడ ఓరి మన ఏడుపు. ఎదటోడు ఎవరికన్నా సన్మానాలు చేసినా, ఎదటోడు ఎవరికన్నా ఇప్పుడు సపోజ్ రాష్ట్రం కోసం పోరాడుతూ ఉంటాడు ఎవడో ఒక ఆయన, ఆయన మీద అభిమానం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారో అది మాట్లాడే వాడి మీద జనాలకి అభిమానం ఉంటుంది. వాళ్ళు చూసి ఏడుపు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎవడో మాట్లాడట్లేదు. ఈ ఈ ఈ రకం ఎక్కువైపోయింది ప్రతి ఊడికి గుల. ఆ? ఏదో రంగి బెడద వదిలితే బాగుంటారు బాబు, ఈ పీడ కింద ఉంది, దెయ్యం పట్టినట్టు ఉంది రాష్ట్రానికి, దెయ్యాన్ని వదిలించుకోవాలరా బాబు అని చూస్తుంటే ఈ మధ్యలో వీళ్ళ గోల ఒకటి, వీళ్ళకి పట్టుకొని 10 ఓట్లు రావు. మళ్ళీ నేషనల్ పార్టీలు ఇవన్నీ ప్రతి ఓటు ట్రై చేసేయడమే. ఎవడో కేకలేదు, జేడి లక్ష్మీనారాయణ గారిని ఎవడో కేకలేదు ఎందుకురా బాబు ఈయనని. ఈయనకి ఏకంగా మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ ఇచ్చారు. ఎందుకు ఇస్తారా? నువ్వు సంపాదించుకో తెలుస్తుంది. వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకుని ఆయన యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ బాబు బీజేపీలో చేరిపోవాలి. మరి అతను నువ్వు నిజాయితీ పరుడు అయితే బీజేపీలో చేరిపోతే అప్పుడు బాధపడ్డా. ఈ ముసుగు వ్యవహారాలు చేస్తుంటేనే మనుషుల మీద అసలు గతంలో కూడా ఈయన అంత నిజాయితీగా లేడేమో డౌట్ అవుతుంది. గాలి జనార్దన్ రెడ్డిని ఏదో పెద్ద రెక్కి నిర్వహించి అరెస్ట్ చేయడం ఏమీ లేదు. వాళ్ళతో బతిమాలకు ముందు చెప్పి అరెస్ట్ చేశారు. మీకు అరెస్ట్ ఎలాగా తప్పదండి, మీరు అరెస్ట్ అయిపోతే మీకు మాకు మర్యాద కూడా మేము బాగా చూసుకుంటామని చెప్పి అందంగా తీసుకెళ్లారు. వీళ్ళు చెప్పిన డ్రామాలో కబుర్లు, ఈ స్టోరీలన్నీ ఒకటిదే. అలాగే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినట్టు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు సునీల్ రెడ్డి అన్న కూడా ఒకడిని అతనికి సహాయకుడిగా పంపించాడు. సునీల్ రెడ్డిని ఎంత అరెస్ట్ చేశాడు చెప్పనండి, జేడి లక్ష్మీనారాయణ. అతను ఏమైపోయాడు? అతని మీద ఏం ఛార్జ్ షీట్ పెట్టారు? అతను ఏం తప్పు చేశాడు? అతనికి అన్నాళ్ళు బెయిల్ ఎందుకు రాలేదు? ఎవడ ఎందుకు ట్రై చేయలేదు జగన్మోహన్ రెడ్డికి వచ్చేదాకానే? ఇవన్నీ చెప్పమనండి. వీళ్ళు నేతి బీరకాయలు, నేతి టైప్ వీళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి మనం ఆశ్చర్యపోకలేదు. రాజుగారు మళ్ళా ముందు వాళ్ళకి ఆందోళన ఉంటుంది, ఈ ప్యాలెస్ దొబ్బేసేలా ఉన్నారండి. వాళ్ళందరూ వచ్చి బెదిరిస్తుంటే ఇంకా 3 నెలలు ఉన్నాడు ఈ బెడత, ఈ రాక్షసులతో ఎందుకురా బాబు అని చెప్పేసి ఆయన బలవంతంగా వచ్చి చెప్పాడు. ఖచ్చితంగా నన్ను ఎవరు బెదిరించలేదండి. ఆయన ఎవరో బెదిరించరు. వచ్చి ఇదిగోండి మీకు ఇక్కడ ఈ పర్మిషన్ లో సరిగ్గా తీసుకోలేదు, ఈ ప్రభుత్వ స్థలం అది అంటారు, అంతే. బెదిరించరేమని. అప్పుడు ఏం చేయమంటారండి? దారి ఏంటంటే మీరు పెద్దవాళ్ళతో మాట్లాడుకోండి అంటారు. వాళ్ళతో మాట చెప్పించండి అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు ఇచ్చేయండి అంటారు. అంతే సింపుల్.
అందులో మరి వాళ్ళు బెదిరించింది ఏమంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మనుషులు కానీ ఎవరు ఏం డైరెక్ట్ గా మాట్లాడరు. మీ అంతటి మీరే పట్టుకెళ్ళి మీరు తీసేసుకోండి బాబు అని ఇలా చేస్తారు వాళ్ళు అంతే. ఏ ఈయనంతే, ఏ రాజకీయ పార్టీ పెట్టి లేకపోతే మనం విచిత్రమైన విషయాలు వింటా ఉన్నాం, చూస్తా ఉన్నాం. జయప్రకాష్ నారాయణ గారేమో జగన్మోహన్ రెడ్డి గారిలో అత్యంత నిజాయితీ కనపడుతుందంట. ఈయనకేమో జేడి లక్ష్మీనారాయణ గారికి ఏమో ఈయన చాలా గొప్పగా నాడు నేడు పనులు గొప్పగా చేసాడు అని చెప్తాడు ఈయన విద్యా విధానం. చిన్నజీయర్ స్వామి ఏమో ఇంతకన్నా వినయం ఉన్నవాడు మనిషి దొరకలేదు అంటాడు. ఈయన సిగ్గు శరం లేదు, మనుషులకి సిగ్గట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ, ఆ నాయకులు వాళ్ళు చేస్తున్న అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం, బరితెగింపు చూసి కూడా వీళ్ళ చదువులు, వీళ్ళ విద్వత్తు, వీళ్ళ విజ్ఞానం గురించి మనం అనుమాన పడాల్సిన పరిస్థితి. జీవిత చరమాంకంలో ఇన్నాళ్ళు సర్వీస్ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని చివరిలో ఈ రకమైన మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ గురించి మనం ఏమనుకోవాలండి? వీళ్ళే ఇలాగైపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు పాపం? అంత ప్రాపర్టీ పెట్టుకుని ఆ ప్రాపర్టీని వాళ్ళు ఏం చేస్తారో తెలియకపోయినా మనం కట్టింది ఎవడొకటి చేతిలో ఉన్నాయి కథ వాటా ఇచ్చేద్దాం అనుకోకపోతే ఏం చేస్తాడు? కాలం ఇన్నాళ్ళు ఈ 5 ఏళ్ళు గబగబా తిరిగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. 4.5 ఏళ్ళు ఎలా గడిచిందిరా బాబు అనుకున్నాం దినదినగండం. ఈ 4 నెలల్లో బేగ్ గడవదు. ఎందుకంటే వీడు ఇంకా ఏ అరాచకాలు చేస్తారా బాబు అని ఇంకా చూస్తాం దుర్మార్గాలు. ఈ 4 నెలల్లో క్షణం ఒక యుగం కింద గడుస్తుంది. ఈ 4.5 ఏళ్ళు సకసక నడిచిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. రోజు ఎప్పుడే చేసినా కానీ బాగానే గడిచిపోయింది ఒక రకంగా. కానీ ఇప్పుడు ఈ 4-5 నెలల్లో గడవడం చాలా కష్టంగా ఉంటుంది. 4 నెలల 4 నెలల 10 రోజులు, 120 రోజులు మ్యాక్సిమం ఈ పీడ వదలాలంటే ఏంటండి? ఈ ఈ 120 రోజులు కూడా అసలు ఒక 100 సంవత్సరాల్లో ఉంటుంది మనందరికీ. ఆ పార్టీ వాళ్ళకి అలాగా, రాజకీయ పార్టీలకు పర్లేదు, వాళ్ళకి కాలం గడిచిపోతాడు ఏదో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి. మళ్ళాగా ఊరిని ఖాళీ కూర్చుని కౌరు చెప్పుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు గడుపుతుందిరా బాబు ఇది అంతా. సరే, ఏదన్నా కానివ్వండి. ఆ గాదిరాజు గారు ఆయన అన్నట్టుగా నిజంగా ఎవరో ఆయన బలవంతం చేయకపోతే వెళ్ళండి గుడ్. లేదంటే మీరు ఎలా ముందు వచ్చి చెప్పారు, రేపు పొద్దున్న మీరు గట్టిగా అయ్యో నాకు అన్యాయం జరిగిందని అనడానికి కూడా ఉండదు మీకు. మీకు ఎవరో సాయం చేయరు. ఇప్పుడు మీరు ఎవరు నన్ను లాక్కోవడానికి నన్ను బలవంతం చేయలేదు అన్నారు కదా, నిజంగా వాళ్ళు చేసినా కానీ రేపు పొద్దున అది నిజమైతే ఆ వచ్చి వాళ్ళు తీసేసుకుంటారు మీ దగ్గర గ్యారంటీ. రేపు వచ్చి వాళ్ళు గ్యారంటీకి తీసుకుంటారు. మీకు అదే పనిష్మెంట్. ధన్యవాదాలు సార్, మీ స్పందన తెలిపినందుకు. చూద్దాం ఆయన తర్వాత ఫ్యూచర్లో అయినా జరిగిన వాస్తవాలు బయట పెడతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.